పుత్రో అభవత్ పుత్రోభవత్ తాళజంగశ్చ పుత్రశతమాసీత్ ఏషాం జ్యేష్ఠో వీతిహోత్రః తథాన్యో భరతః భరతాదుషసుజాతౌ చ వృషస్య పుత్రో మధురభవత్ తస్యాపి వృష్ణి ప్రముఖం పుత్రశతమాసీత్ యతో వృష్టి సంజ్ఞాం ఏతద్గోత్రమవాప మధు సంజ్ఞా హేతుశ్చ మధురభవత్ యాదవాచ్చ యదునామోపలక్షణాత్. అతని వల్లనే ఈ గోత్రానికి వృష్టి నామం లభించిందన్నమాట. వృష్టి సంజ్ఞాం ఏతద్గోత్రమవాప, మధువు పేరు కారణంగా మధువంశ నామం కూడా వచ్చింది. యదువంశస్థుల పేరును బట్టి యాదవులనే పేరు కూడా పొందింది. ఇది శ్రీ విష్ణుపురాణే చతుర్థాంశే సహస్రబాహో అర్జునస్య చరిత్రమితి ఏకాదశోధ్యాయ సమాప్త. కాబట్టి ఈ విధంగా అటువంటి అర్జునుడు 85,000 ఏళ్ల ఆయుష్కాలం చివరిలో భగవన్ నారాయణ యొక్క అంశైన పరశురాముని చేత ముగింపబడినాడు. ఆయనకు 100 కుమారులున్నారు. వారిలో 5 ముఖ్యులు: సూర్యుడు, సూరసేనుడు, వృషసేనుడు, మధువు, జయధ్వజుడు అనువారు. జయధ్వజునికి తాళజంగుడు పుత్రుడు. తాళధ్వజునికి 100 పుత్రులు. వారిలో పెద్దవాడు వీతిహోతుడు, మరొకడు భరతుడు. ఆయనకు ఋషుడు, సుజాతుడు అను నలుగురున్నారు. ఋషుని ఆత్మజుడు మధువు. అతనికిన్ని వృష్ణి ఉన్నగు వారు 100 మంది కుమారులు. ఈయన వల్లనే వృష్టిగోత్రం ఏర్పడినది. మధు సంజ్ఞ కలగడానికి మధువు హేతు అయినాడు. యదువు యొక్క నామమును బట్టి యాదవులు అయినారు. ఇది అన్నమాట. సరే, మనం ఇంకొక అధ్యాయం చెప్పుకుందామండి. ఇది కూడా చాలా చిన్న అధ్యాయమే, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత ఈరోజు చదివే వాళ్ళు ఎవరన్నా ఉంటే చదవదాము, లేదు అంటే మళ్ళీ ఇంకొక అధ్యాయం. ఆ తర్వాత మనకి పుత్రుని యొక్క క్రోష్టోహ వంశ వర్ణనం, అంటే యదుపుత్రుడైనటువంటి క్రోష్టుని యొక్క వంశ వర్ణనం అన్నమాట. ఇది 12వ అధ్యాయం, అంటే 12వ అధ్యాయం. క్రోష్టోశ్చ యదుపుత్రస్యాత్మజో ధ్వజినీవాన్. పరాశరుడు చెప్తున్నాడు, మైత్రేయ, యదువు యొక్క కుమారుడు అయినటువంటి కోష్టుడు, యదువు కుమారుడైన క్రోష్టు యొక్క పుత్రుడే ధ్వజనీవంతుడు. క్రోష్టోశ్చ యదుపుత్రస్యాత్మజో యదుపుత్రస్య ఆత్మజ. ఆత్మజ అంటే కుమారుడు. యదుపుత్రస్య ఆత్మజ ధ్వజినీవాన్. తతశ్చ స్వాహి, అతని వల్ల స్వాహి, మళ్ళీ అతని వల్ల ఋషద్రు అంటే ఋశంకుడు. తతో ఋషద్రో చిత్రరథ. ఋషద్రుని వల్ల చిత్రరథుడు కలిగారు. తత్తనయ శశబిందు, అతని కుమారుడు శశబిందువు. అతడు 14 మహారత్నాలకు ప్రభు. అంతేకాక చక్రవర్తి కూడా అయ్యాడు. 14 మహారత్నేశ చక్రవర్తి అభవత్. కాబట్టి 12వ అధ్యాయంలో యదువు కుమారుడైనటువంటి కోష్టు అనువాని యొక్క సంతానం గురించి వర్ణిస్తున్నామట. తన భార్యకు లొంగి నడుచుకునే వారిలో పేరెన్నికగా ఉన్న జామకుడు ఈ వంశం నుండి పుట్టినాడు. కాగా ఆయన వంశకర్త అయినాడు. 14 మహారత్నాలు ఎవనికి ఉన్నవో అతడు 14 మహారత్నేశులు. రత్నములు అనగా ఇక్కడ తమ జాతిలో శ్రేష్టములైనవి. వాటిని గురించి ధర్మ సంహితల్లో ఇలా చెప్పడం ఏమని: చక్రము, రథము, మణి, ఖడ్గము, చర్మము, రత్నము, కేతు అంటే జెండా, నిధి, ఇవి 7 ప్రాణములు లేనివి. భార్య, పురోహితుడు, సేనాని, రథములు నిర్మించేవాడు, వడ్రంగి, పదాతులు, గుర్రములు ఉన్న ఏనుగులు, 30 ఏళ్ల వయసు కలది. ఇవి అన్నీ కూడా ప్రాణము కలిగినటువంటివి. ఇటువంటి 14 రత్నాలు గలవారు అందరూ కూడా చక్రవర్తులు అనబడతారు. అంటే మనకి ఇక్కడ 14 మహారత్నాలు రత్నాలు ప్రభు అని చెప్పబడింది. మరి ఆ 14 మహారత్నాలు ఏమిటో మనం తెలియాలి. అందుకని ఇక్కడ చక్రము, రథము, మణి, ఖడ్గము, చర్మము, రత్నము, కేతు అంటే జెండా, నిధి, ఇవి 7 ప్రాణములు లేనివి అన్నమాట. 7 ప్రాణములు లేనివి. అదేవిధంగా భార్య, పురోహితుడు, సేనాని, రథములు నిర్మించేవాడు, వడ్రంగి, పదాతులు, గుర్రములు అంటే గున్న ఏనుగులు, 30 ఏళ్ల వయసు కలవి, ఇవి అన్నీ ప్రాణం కలిగినటువంటి. ఇటువంటి 14 రత్నాలు గల వాళ్ళందరూ కూడా చక్రవర్తులు అవుతారన్నమాట. కాబట్టి ఈయన 14 మహారత్నులకు అధిపతి అయి చక్రవర్తిత్వమును చేసినాడు అనమాట. తర్వాత తస్య శత సహస్రం పత్నీనాం అభవత్. అతనికి ఇంతవరకు మనం 1,00,000 మంది భార్యలు ఉండేవారు వెళ్ళలేదు ఇంతవరకు. అంటే మనకి పురాణాలు రాలేదు ఇంతవరకు.
మొట్టమొదటిసారిగా సంతానం ఉన్నారు కానీ వేల వేలు 10,000 మంది 20,000 60,000 సంతానం అని చెప్పి చదువుకున్నాం కానీ ఇక్కడ తస్యచ శత సహస్రం పత్నీనాం అభవత్. అతనికి శత సహస్రం, సహస్రం అంటే 1000 అండి. శత సహస్రం అంటే ఏమిటి? శత అంటే 100, 100,000 అంటే 1,00,000, 1,00,000 భార్యలు ఉండేవారు. పత్నీనాం అభవత్ దశలక్ష సంఖ్యాచ పుత్రాహ. మరి 1,00,000 మంది భార్యలు ఉంటే కనీసం 10 లక్షల మంది కుమారులు ఉన్నారు కదా ఆ రోజుల్లో. కాబట్టి దశలక్ష సంజ్ఞాశ్చ పుత్రాహ, కుమారులు అతనికి కలిగారు. దేశాంతే వారిలో అందరి పేర్లు ఇవ్వలేదండి. అదృష్టవశాత్తు అందరి పేర్లు ఇవ్వలేదు. ఎవరి పేర్లు ఇచ్చారు? కొంత ముఖ్యమైన పేర్లు. దేశాంచ పృథు యశాహ, వారిలో పృథు యశుడు, పృథు కర్మ, పృథు జయ, పృథు దాన, పృథు కీర్తి, పృథు శ్రవాహ, షట్పుత్రాహ ప్రధానాహ. షట్ అంటే 6 అండి. 6 కుమారులు మాత్రం చాలా ప్రసిద్ధి. చూడండి ఎంతమంది, 10 లక్షల మంది కుమారులు అతనికి. దాంట్లో 6 మందే ప్రసిద్ధి చెందిన వాళ్ళు. వారిలో పృథు యశుడు, పృథు కర్ముడు, పృథు జయుడు, పృథు దానుడు, పృథు కీర్తి, పృథు శ్రవుడు అనేటువంటి 6 పుత్రులు కూడా ప్రధానులు అన్నమాట. ప్రధానా పృథు శ్రవస పుత్ర పృథుతమ. అదేవిధంగా పృథు శ్రవుని కుమారుడు పృథుతముడు. అతని వల్ల ఉశనుడు కలిగాడు. తస్మాత్ ఉశనాహ యో వాజాన శతం ఆజహార. అతను 100 అశ్వమేధ యాగాలు చేశాడు. అతనికి సితేషుడు, సితపుడు అనే పుత్రుడు జన్మించాడు. తస్యచ సితేషుర్నామ పుత్రో అభవత్. అతనికి తస్యాపి రుక్మ కవచ. అతనికి ఎవరికి? ఆ సితేషుడికి రుక్మ కవచుడు. అతని వల్ల పరావృత్తు తతః పరావృత్తు పరావృతో రుక్మేషు. పరావృత్తుని వల్ల రుక్మేషు, పృథురు కమ్మ, పృథు రుక్కుడు, జామగుడు, పాలితుడు, హరితుడు అనేటువంటి 5 కుమారులు కలిగారు. ఈనాటికి కూడా ఆ జామగునికి సంబంధించినటువంటి ప్రశస్తి గీతము ఈ విధంగా గానం చేయబడుతూనే ఉన్నది. కాబట్టి జాముడు గొడ్రాలికి భర్త, కానీ పుత్రులు లేని ఇతనికి భార్యావసులై ఉండడమే పుత్రప్రదము అయ్యింది అనమాట అని చెబుతూ ఒక కథను చెప్తున్నాడు. అత్రాధ్యాపి అని మొదలుపెట్టి అధ్యాయం చివరి దాకా అనమాట. ఇక్కడ తస్య భార్యావశ్యాస్తు ఏ కేచిత్ భవష్యంత్యత వా మృతాః తేషాస్తు జామగ శ్రేష్ఠ సైభ్యాపతిరభూన్ నృపః అపుత్రా తస్య సా పత్నీ సప్యసౌ అపత్యకామో అపి భయాన్ నా అన్యాం భార్యాం అవిందత. భార్యకు వశమైన వారు ఇక ముందు ఉంటారు. గతంలో ఉండి మరణించిన వారు ఉన్నారు. భార్యకు వశమై ఉండిన వారు ఇంకా ముందు ఉంటారు. చూస్తూనే ఉన్నాం కదండి. భార్యకు వశమై ఉండడం అంటే ఏమిటి? ఆమె చెప్పినటువంటి మాటలు వినడం, అంటే మంచి మాట అయితే వినడం అన్నమాట. కాబట్టి ఆ విధముగా అటువంటి వారు ఇంకా ముందు ఉంటారు. గతంలో ఉండి మరణించిన వారు ఉన్నారు. వారందరిలోనూ శైబ్య భర్త అయిన జామగుడు అనే రాజేంద్రుడే మిక్కిలి శ్రేష్ఠుడు. దేశాంతు జామ అంటే ఇది ఎట్లా ఉందంటే అందరూ కూడా భార్యా విధేయులే అండి, భార్యా విధేయులే అనమాట. దీని గురించి ఒక డిగ్రీలో ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుకుంటే ఒకటి చెప్పాడు, చిన్న జోక్ చెప్పాడు. అంటే ఈ భార్యా విధేయత్వం గురించి, అంటే వేరే అర్థంలో చెప్తాం లేదండి, మంచిదే అది. భార్యా విధేయత్వం అంటే ఇక్కడ ఏదో ఇంకా ప్రతిదానికి విధేయులని కాదు, మంచి మాట చెప్పినప్పుడు వినాల్సిందే. కొంతమంది ఎలా ఉంటారు, భార్య ఏంటి చెప్పడం, ఆడవాళ్ళు ఏంటి చెప్పడం నాకు అని అటువంటి లేకుండా అటువంటి తలబిరుతనం ఉండకూడదు అనమాట. భార్య కానీ పుత్రులు పిల్లలు కానీ ఎవరన్నా ఒకసారి మంచి చెప్తే వినాల్సిందే. అందుకనే మన తెలుగులోనే చెప్తారు, వినదగున ఎవరు చెప్పినా అని చెప్పి ఒక పద్యం ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎవరు చెప్పినాడు వినాలి. ఒక భార్య చెప్తే వినాలని కాదు, భార్య చెప్తే వినకూడదని కాదు, అందుకని చెప్పి విధేయులని కాదు. ఈ మధ్య ఇట్లా మా బంధువుల్లో కూడా ఒక పెద్ద వాదోపవాదాలు జరిగింది ఒక విషయంలో. ఎవరో పసుక్కన ఎవరో అన్నారంట, మన మన వంశంలో మగవాళ్ళందరూ కూడా భార్య విధులే, ఇళ్లలో ఆడవాళ్ళ పెత్తనమే అనేది అన్నారంట. పాపం నిజంగా జరిగిందండి. అనేటప్పటికీ దానికి ఒక రచ్చ అయిపోయి గ్రూపుల్లో మెసేజ్లు అయిపోయి చివరికి కంక్లూజన్ ఏంటంటే, ఈ విధంగా ఆడవాళ్ళ పెత్తనం అనే దానికి కారణం ఏంటి? మగవాళ్ళు ఇచ్చినట్టు స్వాతంత్రం అంతే. వాళ్ళు ఇచ్చినట్టు స్వాతంత్రం వల్ల వాళ్ళు చేస్తారు. మరి మగవాళ్ళు స్వాతంత్రం ఎందుకు ఇచ్చారు? స్వార్థ బుద్ధితో ఇచ్చారు. ఆ స్వార్థ బుద్ధి ఏమిటి? వాళ్ళు చేయలేరు కాబట్టి, పోనీ ఏదో కారణాలు, సమయం లేకపోయో
లేదు సామర్థ్యం లేకపోయేసరి. రెండు ఉండొచ్చండి. సామర్థ్యం ఉండొచ్చు చేసేందుకు, కానీ సమయం ఉండదు. దానివల్ల కాస్త ఆధారపడవలసి వస్తుంది ఇతరుల పైన, అంటే భార్య పైన. లేదు చేసేదానికి సోంబేరితనం అంటారు, అంటే ఒళ్ళు వంతరు అని. అందువల్ల ఏం చేస్తారు, ఏదో జరిగిపోతుందిగా చేసుకునిలే పాపం చేసుకుని అంటుంటే అది చివరికి ఎలా అవుతుందంటే వేరే వాళ్ళ దృష్టిలో ఏదో ఆడవాళ్ళ పెత్తనం. అందుకని కాస్త కడగడము, ఒకరినొకరు పరస్పరం అన్నీ అయిపోయింది అనమాట. ఏం చెప్తున్నానంటే ఇక్కడ భార్యా విధేయత్వం అనేది తప్పు కాదండి, మంచి మాట చెప్పుడు వినాల్సిందే. అందుకని వాళ్ళని తృష్ణీభావంతో చూడకూడదు. సరి ఇక్కడ తమాషా విషయం ఏంటంటే భార్యకు వశమైన వారు ఇంకా ముందు ఉంటారు. భార్యావశ్యాస్తు ఏ కేచిత్ భవిష్యతి అన్యథ వా మృతాహ. గతంలో ఉండి మరణించిన వారు ఉన్నారు. వారందరిలోనూ కూడా శైబ్యభర్త అయిన జామకుడు అనే రాజేంద్రుడే. తేషాంతు జామక శ్రేష్ఠ శైభ్యాపతి బభూ శైభ్యాపతిరభూత్ నృప. ఆయన భార్య శైభ్య వంద్య, అది కూడా అపుత్రా తస్య సా అపత్ని శైభ్యా నామ తథా. జామకుడు సంతానం కావాలనే కోరికతో ఉన్నవాడు, అయినా అతను భార్య నుండి భయంతో మళ్ళీ పెళ్లి చేసుకోలేదనమాట. చూడండి, భార్య ఉండి భయంతో మళ్ళీ పెళ్లి చేసుకోలేదనమాట. అంటే మళ్ళీ ఏమన్నా లేనిపోయిన ఉపద్రవాలు ఎందుకు లేని చెప్పి పెళ్లి చేసుకోలేదనమాట. ఆ విధంగా సత్వే కదా అతి ప్రభూత గజ తురగ సమ్మర్ధేనాది దారుణే మహాహవే యుజ్యమాన సకలమేవారాది చక్రం అజయత్. తశ్చ హరిచక్రమాత్ పుత్ర కలత్ర బంధు బల కోసం స్వమధిష్టానం పరిత్యజ్య దిశ ప్రవిధృతం. అతడు ఒకప్పుడు రథ గజ తురగ సమ్మర్థమైన గొప్ప సైన్యం గల శత్రుపక్షంతో మహాభయంకరమైన యుద్ధం చేస్తూ సతు ఏకదా సత్వేకదా సతు ఏకదా అతి ఏకదాతి ప్రభూత గజ తురగ సమ్మర్థనేన అతి దారుణే మహాహవే. మహాహవే అంటే ఆహం అంటే యుద్ధం, మహాహవే అంటే ఏమిటి, మహాభయంకరమైన యుద్ధం చేస్తూ యుజ్యమాన యుద్ధం చేస్తూ సకలమేవ అరాది చక్రం అజయత్. సకలమేవ సమస్త శత్రు సమూహాన్ని జయించాడనమాట. అజయత్ అంటే తశ్చ హరిచక్రం అపాస్తపుత్ర కలత్ర బంధు బలకోశం. ఆ వైరి మండలం అంతా పుత్రులు కలత్రాలు బంధువులు సైన్యాలు కోశాగారాలు నశించగా తమ రాజధాని నగరం విడిచిపెట్టి చెల్లా చెదరై పారిపోయిందన్నమాట. స్వం అధిష్టానం పరిత్యజ్య. పరిత్యజ్య అంటే వదిలిపెట్టి వెళ్ళడం అనమాట. పరిత్యజ్య దిశ ప్రవిధృతం. దిశ అంటే దిక్కులు. అంటే ఈయన ధాటికి తట్టుకోలేకుండా, ఈయన సైన్య బలానికి తట్టుకోలేకుండా తమ రాజధాని నగరం విడిచిపెట్టి చెల్లా చెదరై పారిపోయింది. ఏమిటి, శత్రువులు అనమాట. అన్ని వదిలిపెట్టారు. వైరి మండలం అంతా పుత్రులు కళత్రాలు బంధువులు సైన్యాలు కోశాగారు నశించగా తమ రాజధాని నగరం విడిచిపెట్టి చెల్లా చెదరై పారిపోయింది. సతు ఏకదా అతి ప్రభూత గజ తురగ అతి తురగ సమ్మర్ధనేనాది దారుణే మహాహవే యుజ్యమాన సకలమేవారాతి చక్రం అజేత్. తచ్చారి చక్రం అవస్థా తచ్చ హరిచక్రం అపస్థ చక్రం అపస్థ పుత్ర కలత్ర బంధు జల కోశం స్వం అధిష్టం బలకోశం. బల అంటే బలం అండి, కోశం అంటే ఏమిటి, కోశాగారాలు అనమాట. స్వం అధిష్టానం పరిత్యజ్య రాజధాని నగరం విడిచిపెట్టి చెల్లా చెదరై పారిపోయింది అనమాట. కాబట్టి ఈ విధంగా సత్వే కదా అని చెప్పండి. కాబట్టి ఈ యొక్క జామకుడు గొడ్రాలికి భర్త అనమాట. కానీ పుత్రులు లేని ఇతనికి భార్యావసరే ఉండడమే పుత్రప్రదం అయ్యింది అని చెబుతూ ఒక కథను చెబుతున్నాడు. అత్రధ్యాపి అని మొదలుపెట్టి భార్యకు లొంగి ఉండేవాళ్ళు ఎవరు కానున్నారో, లేక భార్యకు లొంగి మరణించిన వారు ఉన్నారో, ప్రస్తుతం భార్యా విధేయులు ఉన్నారో వారందరిలోనూ శైభ్య అను ఆమెకు భర్త రాజు అయిన జామకుడు చాలా శ్రేష్ఠుడు. అతని పత్ని శైభ్య సంతానం కలది కాదు. అందుకోసం వంశధరుడైన పుత్రుని పొందడానికి మరొక స్త్రీని ఉన్న భార్య వలన భయం చేత వివాహం చేసుకోలేదు. ఆయన ఒకప్పుడు అధికంగా ఉన్న గజములు తురగములతో తొడతొక్కిడిగా ఉన్న యుద్ధంలో పోరాడుతూ శత్రు సమూహాలన్నిటినీ ఓడించాడు. వాళ్ళందరూ తమ తమ ఆలుబిడ్డలను బంధువులను సైన్యమును ధనాగాలను పట్టణాలను అన్నిటినీ వదిలేసి బ్రతికుంటే చాలనుకొని తాము తోచిన దిక్కుల్లో పారిపోయారు. చాలా ఈ కథ చాలా తమాషాగా ఉంటుందండి. కథ పోను చిన్నదే అయినా కూడా చాలా తమాషా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ వెళ్ళిపోయారు అనమాట, రాజధానిని వదిలేసి వెళ్ళిపోయారు భయానికి. అప్పుడు ఏమైనది అంటే
తస్మించ విధృతే అతి త్రాసోల్లాలయతలోచన యుగళం. అలా అందరూ పారిపోయాక తస్మించ విధృతే, విధృతి అంటే పారిపోవడం, లోలం అంటే ఏమిటి, చెంచలం అంటే నిలకడ లేనిది, ఆయతం చ అంటే దీర్ఘము వెడల్పైనది అనమాట. విధృతే అతి త్రాసాత్ లోలాయతలోచన యుగళం. త్రాసాత్ అంటే భయంతో, మిక్కిలి భయంతో, లోలా ఆయత విశాలమైన, కందోయిని, కందోయి అంటే రెండు యుగళం అని అర్థం, కందోయి అంటే కన్నులకు యుగళం, ఇటు అటు తిప్పుతూ యుగళం త్రాహి త్రాహి తాత, రక్షించు రక్షించు నాన్న నాన్న అని కలవరపడుతూ త్రాహి త్రాహి తాత భ్రాతరీత్యాకుల విలాప విధురం స రాజకన్యారత్నం అద్రాక్షీత్. కలవరపడుతూ విలపిస్తున్న ఒక ఉత్తమ రాజకన్యను అతను చూశాడు ఆ యుద్ధంలో అనమాట. కాబట్టి లోచనల జంట ఏ కన్యారత్మకు ఉన్నదో అది లోలాయత లోచన యుగళం. అంటే ఏమిటి, లోలం అంటే చెంచలం అంటే నిలకడ లేనిది, ఆయతం చ అంటే దీర్ఘము వెడల్పైనది, లోచనల జంట ఏ కన్యారత్మం ఉన్నదో అది లోలాయత లోచన యుగళం. ఇక్కడ లోలాయత లోచన యుగళం, యుగల్లం, కొన్ని పుస్తకాల్లో యుగల్లం అంటారు, యుగల్లం అంటారు అంటే లక్ష్మీ లా వేస్తారు, కొన్ని పుస్తకాలలో లా వేస్తారు అనమాట, మరాళము అలా మరాళం అంటే అలాగే లా వేస్తారు. అది యుగళం ఏమీ తోచకుండాతో ఏడుస్తూ ఉన్నటువంటిది. విధురము అంటే ఏమిటి, విధురము అంటే బంధువుల నుండి విడిపోయినది, వదిలిపెట్టబడింది అనమాట అమ్మాయి పాపం రాజకన్య. అప్పుడు ఆమెను చూచి తద్దర్శనాచ తస్యాం అనురాగానుగతాంతరాత్మా స భూపో అచింతయత్. తద్దర్శనాశ్చ ఆమెను చూడగానే తస్యాం అనురాగానుగత అంతరాత్మ, తస్యాం అంటే ఆమె యందు జాలితో, అనురాగ తస్యాం అనురాగానుగతాంతరాత్మ ఆమె యందు జాలితో కూడా ప్రేమ మనస్సులో పొందిన వాడే స భూపో అచింతయత, భూపాలుడు ఇలా ఆలోచించాడనమాట. తద్దర్శన అనురాగమునకు అనుగతం అధీనమైన అంతరాత్మ మనస్సు ఎవరికి ఉన్నదో అతడు అనురాగానుగతాంతరాత్మ, అనురాగ అనుగత అంతరాత్మ, అది తస్యాం అనురాగానుగతాంతరాత్మ అంటే అనురాగమునకు అనుగతం అంటే అధీనమైనది అనమాట. అనుగతం అంటే అధీనమైన అంతరాత్మ, మనస్సు ఎవరికి ఉన్నదో అతడు అనురాగానుగతాంతరాత్మ. అమ్మాయిని చూడగానే ఆమె యందు మనస్సు చిక్కిన వాడే రాజు ఇట్లా ఆలోచించాడు అనమాట. మనకు కూడా ఒకసారి కొంతమంది చూడంగానే అంటే ఏదో పూర్వజన్మలో ఏదో బంధుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది కొంతమంది చూడంగానే. కొంతమంది రోజు చూస్తుంటాం కానీ అది ఆ బంధుత్వం ఏర్పడదు, రోజు చూస్తూనే ఉంటాం కానీ అనురాగం అలాంటివి ఏర్పడదు, కొంతమంది చూడంగానే మనకి ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ కూడా తద్దర్శనాచ తస్యాం అనురాగానుగతాంతరాత్మా స భూపో అచింతయత్. ఆయన ఆలోచించసాగాడు ఏమని, సాద్విధం మయా అపి అప్యత్య విరహితస్య వధ్యావర్తు సాంప్రతం విధినా అపత్య కారణం కన్యారత్నం ఉపాదితం తదేతత్ సముద్వహామి అధనిజయాం చందనం ఆరోప్య స్వమధిష్టానం నయామి తథైవ దేవ్యా అహం అనుజ్ఞాతః సముద్వహామీతి అథైనాం రథం ఆరోప్య స్వనగరం ఆగత్యత్. అప్పుడు నిరంతరం సంతానం గురించి ఆలోచించాను బాబు. అయ్యో నాకు సంతానం లేదే, పిల్లలు లేదే, ఎట్లా ఈ రాజ్యాంతా ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, వారసులు లేకపోతే ఏముందండి, సంతానం లేకపోతే ఏమి లేదు, ఒకటో రెండో ఉండాలి, ఉంటేనే మనకి జీవితం అంటే అది అనుకునే వాళ్ళకండి పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం ట్రెండ్ మారుతుందండి, ఇప్పుడు ట్రెండ్ మారుతుంది అనమాట. ఏమిటంటే మీరు చదివి ఉంటారు మీరు కూడా, డింక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్, డింక్ డిఐఎన్సి అండి, డిఐఎన్సి డింక్ అని అంటే ఏమిటి, డబల్ ఇన్కమ్. డి అంటే డబల్, ఐ అంటే ఐ డబల్ ఇన్కమ్, ఎన్ అంటే నో, సి అంటే చిల్డ్రన్ ఆర్ చైల్డ్, డబల్ ఇన్కమ్ నో చైల్డ్ అంటే ఏమిటి, జీవితం పరిపూర్ణంగా ఆనందమే అన్నమాట. ఇంకా ఇక్కడ ఏ ఆనందం దొరుకుతుందో అక్కడ దాని వెనక పోవడమే, దాన్ని డింక్ కాన్సెప్ట్ అంటారు అనమాట. పూర్వకాలంలో మనకి ఏంటంటే వివాహం అయిన తర్వాత సంవత్సరంలో పిల్లలు, ఇంకా 2 సంవత్సరాలు అయింది అనుకోండి, అప్పటికే చుట్టుపక్కల వాళ్ళంతా అడుగు వేధిస్తూ ఉంటారు, ఏమ్మా ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు, మనల్నే కాదు మన అత్తగారిని మామగారిని అడుగుతుంటారు, ఏమంటే ఇంకా కోడలు నీళ్ళు పోసుకొని ఇలా అడుగుతుంటారు. కానీ ఈ రోజుల్లో కొంచెం ట్రెండ్ మారింది అనమాట. పిల్లలు వద్దు ఏమొద్దు, ఊరికే బాధరబంది లేదు, కొంతకాలం అయిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన తర్వాత. కాబట్టి ఈయనకి పాపం ఈ రాజుకు మాత్రం చాలా వేధిస్తూ ఉండింది అనమాట. నిరంతరం సంతానం గురించి ఆలోచించే రాజు
సాతు ఇదం మయా అపత్య విరహితస్య అపత్య అంటే సంతానం లేనటువంటి విరహంతో ఉండేటువంటి నాకు వంధ్యాభర్తు, అది కాకుండా గొడ్రాలి మగనికి సంతానం లేని నాకు ఈ గొడ్రాలి మగనికి ఇప్పుడు సంతాన కారణమైన అపత్య కారణం కన్యారత్నం ఉపపాదితం. ఇప్పుడు సంతాన కారణమైన ఈ కన్యారత్నాన్ని దైవమే సమకూర్చాడు. చూడండి, తనకు సంతానం లేదని తనకు తాను నిందించుకుంటున్నాడు. గొడ్రాలి భర్త అని కాదు ఇక్కడ. ఆమె ఏమనుకుంటున్నాడు, ఈ గొడ్రాలి మగనికి ఇప్పుడు సంతాన కారణం ఈ కన్యారత్నాన్ని దైవమే సమకూర్చాడు. తదేత సముద్వహామి, కాబట్టి నేను ఈమెని పెళ్లి చేసుకుంటాను. అత చైనాం చందనం ఆరోప్య అత చేయనాం, అందువల్ల ఈమెను రథం ఎక్కించుకొని నా రాజధాని తీసుకుని వెళ్తాను. చందనం ఆరోప్య, చందనం అంటే రథం అన్నమాట. చందనం ఆరోప్య అంటే రథంలో కూర్చోబెట్టుకొని స్వ అధిష్టానం నయామి, నా రాజ్యాన్ని తీసుకుపోతాను. ఆ పోయిన తర్వాత ఆ దేవి అయిన శైబ్య అనుమతితోనే, చూడండి పాపం చాలా, అందుకనే చెప్పారండి ఎంత విధేయుడు చూడండి, భార్యా విధేయుడు. అందుకనే ముందు శ్లోకంలో చెప్పబడింది ఏమని, భార్యావశ్యాత్ ఏకేచిత్ భవిష్యన్యథవావృతా తేషాంతు జామగా శ్రేష్ఠ శైభ్యావతి రభూనృప. అందుకనే పాపం ఏమంటున్నాడు, ఏదో నేను ఇక్కడ వివాహం చేసుకొని శుభ్రంగా దండలు మార్చుకొని ఇంటికి పోతా అని చెప్పడం లేదండి. ఇంటికి పోయి భార్య అనుమతితో వివాహం చేసుకున్నాడు. తథైవ దేవ్యాహం అనుజ్ఞాత, దేవి చేత అంటే భార్య చేత అనుమతించబడినటువంటి వాడై సముద్వహామి ఇది, పెళ్లి చేసుకుంటాను. అథేనాం రథం ఆరోప్య స్వనగరం ఆగచ్చత్ అని ఆమెను ఏం చేశాడు, చందనం ఎక్కించుకొని తన నగరం వెళ్ళాడు అనమాట. అని ఆమెను చందనం ఎక్కించుకొని తన నగరం వెళ్ళాడు. అథేనాం రథం ఆరోప్య స్వనగరం ఆగచ్చి. ఇక్కడ చాలా బాగుంటుంది, రసవత్తరమైనటువంటి సంఘటన రాబోతుంది మనకి, చాలా ఆశ్చర్యమైన సంఘటన. అంటే విజయనంచ రాజానం, విజయాన్ని చేపట్టి వస్తున్న రాజును చూడడానికి విజయనంచ రాజానం అశేష పారభృత్య పరిజనామాత్య సమేత సైభ్య ద్రష్టం అధిష్టానం ద్వారం ఆగత. భార్యవుడు ఎదురొచ్చిందండి. ఆహా, మన పతిదేవుడు ఎంత గర్వించదగినటువంటి ఒక విజయాన్ని సాధించి కప్పు కొట్టుకొని వస్తున్నాడు ఆయన. వరల్డ్ కప్ కొట్టుకొని వస్తుంటే ఎలా ఉంటుందండి అంటే, ఈ రోజుల్లో అలా ఉండదు. ఎందుకంటే భార్యలు కూడా వాళ్ళతోనే ఉంటారు కాబట్టి పెద్దగా ఎక్సైట్మెంట్ ఉండదు. అక్కడ అయిపోతుంది అంట, ఎక్కడ స్టేడియంలోనే అయిపోతుంది ఎక్సైట్మెంట్ అంతా కూడా. కానీ పాత రోజుల్లో భార్యను పంపించేవాళ్ళు కాదు. ఆటలకు పోయేటప్పుడు క్రికెట్ టీం పోతే వాళ్ళతో పాటు భార్య. ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ తిరుగుతున్నారు వీళ్ళు కూడా. కాకపోతే వేరే హోటల్లో ఉంటారు, అది వేరే విషయం. తోడు ఉంటారు, మ్యాచ్ చూస్తారు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ పాప ఈమెకి చాలా ఎక్సైట్మెంట్ అన్నమాట. కాబట్టి ఏం చేశారు, విజయనంచ రాజానం, విజయాన్ని చేపట్టి వస్తున్న రాజును చూడడానికి అశేష పార భృత్య పరిజన అమాత్య, సమస్త వృత్తులతోనూ పరిజనాలతోనూ అమాత్య మంత్రులతోనూ సమవేత కూడుకున్నదై శైబ్య ద్రష్టం అధిష్టాన ద్వారం ఆగత వచ్చిందనమాట. రాణి అయినట్టు శైబ్య ఏం చేసింది, నగర ద్వారం వద్దకు చేరింది అనమాట. కాబట్టి నా దేవి చేత అనుజ్ఞను పొంది పరిచయం చేసుకుంటాను నిశ్చయం చేసుకుని ఆ అమ్మాయిని రథంపైకి ఎక్కించుకొని తన నగరానికి పోయినాడు అనమాట. అధిష్టాన ద్వారం అంటే ఏమిటి, పట్టణం యొక్క ద్వారం అంటే తలుపు అనమాట. కాబట్టి విజయలక్ష్మితో వేయించేస్తున్న రాజును చూడటం కోసము ప్రజలందరూ కూడా తన సేవకులు పరిజనము మరియు మంత్రులతో పాటుగా తాను పురద్వారం వద్దకు వచ్చిందనమాట. విజయనంచ రాజానం అశేష పార భృత్య పరిజన అమాత్య సమవేత శైభ్య ద్రష్టం అధిష్టాన ద్వారం ఆగత. అప్పుడు ఏం జరిగింది అక్కడ, సాచి అవలోక్య రాజ్ఞ, ఆమె చూసింది వెంటనే. మామూలు ఆడవాళ్ళ కళ్ళు చూడగానే భర్త పక్కన ఎవరుంటారని కనబెడుతుంది వెంటనే, చూపు అక్కడే పోతుంది అనమాట. ఇంకెవరన్నా స్త్రీ ఉన్నారనుకోండి, ఎవరు ఏమిటి ఇంకా మనసులో కల్లోలా అయిపోతుందన్నమాట మనసంతా కూడా. అవి ఈ రాణికి కూడా సాచి అవలోక్య రాజ్ఞ సవ్య పార్శ్వవర్తిని మధుడ ఎడం పక్కన, సవ్య పార్శ్వవర్తిని ఎడం పక్కన కన్యా ఈషద్ ఉద్భూత అమర్ష స్ఫురదధర పల్లవ రాజానం అవోచత్. చూడంగానే కొద్దిగా మొలకెత్తిన అసూయతో సాచ అవలోక్య రాజ్ఞ సవ్య పార్శ్వవర్తిని కన్యాం ఈషత్ అంటే కొద్దిగా ఈషద్ ఉద్భూత కలిగినటువంటి ఏమిటి పుట్టుకొచ్చినటువంటి అమర్ష స్ఫురదధర పల్లవ ఆమె అనుకోకుండా చిగురు లాంటి పెదవి అదిరింది అన్నమాట.
రాజానం అవోచత్, రోషంతో రాళ్ళతో ఇలా అడిగింది అనమాట. ఏమని? అతి చపలా చిత్తాత్ర చందనే కేయం ఆరోపిత ఇది. మిక్కిలి చాంచల్య చిత్త కలిగిన రాజా, అతి చపల చిత్త అత్ర చందనే, ఇక్కడ ఈ రథంలో కేయం కే అయం ఆరోపిత ఇది, ఎక్కించుకున్నావు ఎవరిని అని ప్రశ్నించనమాట. ఈ రోజుల్లో అయితే మొత్తం మీడియాతో పట్టుకుపోతాడు నేరుగా. ఇటువంటి ఏమన్నా జరిగితే ఇటువంటి ఏమన్నా సంఘటన దృష్టికి వస్తే, భార్య దృష్టికి ఆమె ఒక్కటే పోదండి. ఈ మధ్య కొత్త ట్రెండ్ అనమాట. మొత్తం మీడియాని తీసుకుపోతాం, కెమెరా అయినా, తర్వాత ఇద్దరు పోలీసులు, అంటే ఇంకా తప్పించుకోలేని విధంగా అనమాట. తను ఒక్కటే పోదు, అంతం పబ్లిక్గా తెలియాలి అందరికీ అతను చేసినట్టు ఏదో పని అనమాట. కాబట్టి అలా పోయి తలుపు తప్పడం, అక్కడి నుంచి రికార్డ్ చేయడం, గందరగోళం చేసేసుకుంటారు. అంటే ఈ రోజుల్లో కాపురాలన్నీ వీధిలో పడ్డాయి. ఇంట్లో చేయాల్సిన కాపురం వీధిలో పడింది అనమాట. కాబట్టి ఆ విధంగా వీధిలోనే కొట్టుకుంటున్నారు, బండ్లో పోతూ కొట్టుకుంటున్నారు, కార్లలో కొట్టుకుంటున్నారు, అన్ని చోట్ల కొట్టుకుంటున్నారు. కర్మగాలి తన భార్య ఎవరు కారులోనో ఏదో ఆఫీస్ పని మీద తిరుగుతుంది అనుకోండి, భర్త చూసా అనుకోండి, దానికి మళ్ళా ఒక పెద్ద రభసం, నడి రోడ్లోనే ట్రాఫిక్ అంతా నిలిచిపోతుంది. ఇలా నానా రకాల అంటే కలియుగం అంతం వచ్చేది అని నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఈ విధంగా పాత రోజులు అన్నీ కూడా ఇంట్లో జరిగిపోయాయండి, కొట్లాటలు కానీ అన్నీ కూడా. బయటకు వచ్చిన తర్వాత మామూలుగా హుందాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ హుందాతనం పోయింది, ఇంట్లో ఏమి ఉండలేదు, అంతా బయటే రోడ్డు పైనే. సరే చందని ఇవి కోపం వచ్చేసింది. ఎవడో నా భర్త ఎవరితోనో వచ్చాడని చెప్పి చాలా కోపంతో అడిగింది అనమాట. ఏమని? ఈ రథంలో ఎక్కించుకున్న ఎవరిని? అది కూడా చాంచల్య చిత్తం కలిగిన రాజా. ఒకేసారి బాణం వేసేసింది, చాంచల్య చిత్తం కలిగి చెప్పేసింది అనమాట, ఆయన బుద్ధి ఎలాంటిదని. ఈ రథంలో ఎక్కించుకున్న ఎవరిని అని ప్రశ్నించింది. ఆ రాజేంద్రుడు కూడా సమాధానం ఆలోచించి ఉండని కారణంచే పాప ఆయనకి అనిపించలేదు, అంటే ఇటువంటి సమస్య ఎదురవుతుందని ఆయన ఊహించలేదు. కాబట్టి ఆయన పాప ఏం చేశాడు, తడబడ్డాడు అనమాట. ఆమె ఏమంటుందో అన్న భయాతిరేకంతో చందనేకేమి ఆరోపేద ఇది అసావప్య అనాలోచిత ఉత్తరవచనం, అసావప్యి అనాలోచిత ఉత్తరవచనం. అరే ఏం చెప్పాలి ఏమిటి అనేది ఇంకా ఆలోచించలేదు. అతి భయాత్ కామాహా, అంటే మామూలుగా జాగ్రత్త పడేవాళ్ళైతే ముందుగానే ఊహించుకొని ఇలా ప్రశ్న వేస్తుంది భార్య. లేట్గా పోతున్నాను అనుకోండి ఇంటికి, ఆఫీస్ నుంచి కాస్త ముందుగా ప్రిపేర్ అయిపోవాలి ఇంటికి. ఏదో ఒకటి కారణం, ట్రాఫిక్లో జామనో లేదు వర్షం పడిందనో ఏదో ఒకటి చెప్పుకోవాలన్నమాట. రెడీగా ఉండాలి ఆన్సర్. లేదు కారు పంచర్ అయిందో, బండి పంచర్ అయిందో, ఏదో ఒకటి రెడీ ఆన్సర్తో ఉండాలి. అంతేగాని హాయిగా జాలీగా ఆలస్యంగా పోతూ 1-2 గంటలు ఏమి సమాధానం లేకుండా ఇంటికి పోతే ఏమవుతుందండి? ఇదో ఇలాగే ఉంటుంది. ఏం చేశాడు ఆయన్ని? ఆమె ఏం చేసింది? నేరుగా అడిగింది, ఎవరిని ఆమె పట్టుకొచ్చావంటే ఆయన తత్తరబాటుతో స్నుషాం అమేయమితి, ఈమె ఎవరో కాదు, మన కోడలు, అంటే మన కోడలు అని చెప్పేసాడు అనమాట. అంటే మామూలుగా తనకు భార్యగా తెచ్చుకున్న ఆమెను ఆ తత్తరబాటుతో భార్య ఈ విధంగా నిలదీసేటప్పటికీ ఆమె మన కోడలు అని చెప్పేసాడు. స్నుష, ఆమె నా కోడలు అని. నాహం ప్రసూతా పుత్రేణ నా అన్యాపత్య అభవత్తవ స్నుషా సంబంధమాచేష కథమైన సుతేన. అయ్యా ఇంకా అసలు అల్లు లేదు తూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. అరే ఇంతకీ మనకి సంతానమే లేదు, మనకి కూతురు లేదు, కొడుకో లేదు. ఈ ఉన్నట్లుండి కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? నేను పుత్రునే కనలేదు. నాహం ప్రసూతా పుత్రేణ నా అన్యాపత్య అభవత్తవ. అరే పోనీ నేను పుత్రునే కనలేదు, అంతేకాదు పుత్రుడితో కూడా కూడుకున్న వేరే పత్ని నీకు లేనే లేదు. పాప ఆ మాత్రం నమ్మకుందండి ఆమెకి చెప్పేస్తుంది అనమాట. పుత్రుడితో కూడుకున్న వేరే పత్ని నీకు లేనే లేదు కదా, ఏ కుమారునిలో నీకు ఈమె కోడలి సంబంధం కలదయింది అని శైబ్య అడిగింది అనమాట. అథైనం శైభ్యోవాజ సాచ అవలోక్య రాజ్ఞ. కొద్దిగా మొలకెత్తిన అసూయతో కూడి కనిపిస్తున్న ఆ రాణి మిక్కిలి భయంతో బదులు ఏమి చెప్పాలో విచారించకుండా ఏం చేసి సటాలన ఈమె నా కోడల్లో వెలికాడు. నేను ప్రసూత అంటే ఏమిటి? సంతానం కనలేదు, కొడుకుల కన్నా మరొక పెండ్లాము నీకు లేదు, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన కుమారి సంబంధంతో కోడలని చెప్తున్నావు, ఎవరి చేత కాదు అని ఆక్షేపము, నింద. కాబట్టి ఇప్పుడు రాజును శైబ్య అడిగింది. ఆ తర్వాత ఏం చేశాడు పాప ఆయన? చాలా ఇరకాటల్లో పడిపోయాడు అనమాట. అంటే నీకు సవతి అని చెప్పేందుకు ధైర్యం చాలకుండా కోడలని చెప్పేది అనమాట. ఇత్యాత్యేర్ష కోపకలుష వచన ఉషిత వివేకతయా దురుక్త పరిహారార్థమిదం అవనీపతిరాహ. ఇలా ఆమె చూపించిన ఈర్ష్య,
పాప ఆత్మని అంటే రాజు యందు శైభ్య యొక్క ఈర్ష్య కోపముల చేత కలిసిపోయినది. శోభను బాధను కలిగించేది అయినా ఏ వచనము ఆట ఉన్నదో దాని చేత ముషితము అంటే ఏమిటి? దొంగిలించబడేది. ఆయన వివేకం అన్నమాట. ముషిత వివేకతయ. ముషిత అంటే ఏమిటి? దొంగిలించబడింది. దేనివల్ల? ఆమె చూపించిన ఈర్ష్య కోపంతో తడబడిన మాటలచే వివేకం కోల్పోయి అని అర్థం. జంకుతూ పలికిన తప్పును సరిదిద్దుకోవడానికి రాజు ఈ మాట అన్నాడు. దొంగిలించబడిన వివేకము, మంచి చెడ్డను విచారించి గుర్తించగల తెలివి ఎవనికి ఉన్నదో అటువంటి వానితో దురుక్తం, తప్పుగా చెప్పబడిన మాట, జరగడానికి అవకాశం లేని ముచ్చటే అయినా దాన్ని తప్పించడానికి ఏం చేశాడైనా ఈ విధంగా చెప్పాడు. యస్తే జనిష్య ఆత్మజ తస్యేయం అనాగతమేవ భార్య నిరూపిత ఇత్యాకర్ణ్య ఉద్భూత మృదుహాస తదేత్యాహ ప్రవివేశ రాజ్ఞా సహాధిష్టానమితి. ఏమి లేదు, నీకు పుట్టబోయే కొడుకుకు ఈమె భార్య అవుతుందిలే. అంటే ఏమిటి? ఎప్పుడో ఇది ఎలా ఉంటుందంటే ఎప్పుడో కొడుకు పుడతారని చెప్పి మామూలుగా అన్నీ తీసిపెట్టేలాగా అనమాట. ఏదో వస్తువులన్నీ కూడా కొడుకే పుడతారని చెప్పి వాడికి కావాల్సిన దుస్తులు అన్నీ కూడా ఇక్కడ ఒకేసారి కోడల్నే తెచ్చేశాడు ఈయన. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు? నీకు పుట్టబోయే కొడుకుకు ఈమె భార్య అవుతుందిలే. యహతే జనిష్యతి ఆత్మజ యస్తే జనిష్యతి. యస్తే అంటే నీవు పుట్టబోయేటువంటి కొడుకు, జనిష్యతి ఆత్మజ తస్య అయం అనాగతమేవ భార్య నిరూపిత. జరగబోయే విషయానికి నేను ఇలా నిర్ణయించాను అని రాజు చెప్పిన మాట విని రాణి కూడా పాపం ఇత్యాకర్ణ్య ఉద్భూత మృదుహాస అని విని ఉద్భూత మృదుహాస, అప్పుడు ఆమె కొంచెం చల్లబడింది అనమాట. అమ్మ అనుకునింది. మృదుహాస చాలా మందమైనటువంటి నవ్వుతో చిరునవ్వు పొటమారిస్తూ ఉండగా సరే తదేత్యాహ, సరే అని చెప్పి రాజుతో పాటు నగరంలో ప్రవేశించి రాజ్ఞ సహా అధిష్టానమితి. ఆ తరువాత అనంతరం చ అతిశుద్ధ లగ్న హోరాంశకావయ ఉక్త కుత పుత్ర జన్మ లాభ గుణాన్ వయస పరిణామం పగతాభి శైభ్య స్వల్పైరేవ అహోభే గర్భమవాప. తరువాత మిక్కిలి శుద్ధమైన లగ్నము, హోర, అంశ, అవయవంతో కూడుకున్న సుహేళలో పుత్ర జన్మలాభం గురించి మాట్లాడుకున్న కారణంచే శైభ్య వయస్సు మళ్ళీ పోయినప్పటికీ కొద్ది రోజుల్లోనే గర్భం ధరించడం జరిగింది అనమాట. తర్వాత శైభ్యం గర్భం పొందింది అని అన్వయం. అందుకు హేతు ఏమిటంటే అతి శుద్ధమైనవిగా ఏ లగ్నము, హోర, అంశకములు మొదలుగా కలిగి ఉన్నవో వాటి యందు తెలుపబడిన కాలములో తదాస్తు అని చెప్పబడిందో దాని ప్రకారము అస్తు అని పలికి ఆశీర్వదించే దేవత ఒక ఆమె, ఒక అతను ఉన్నాడు. ఆ దేవత చేత చెప్పబడిన ఉక్తి అనమాట. మాట ఏది ఉన్నదో దాని యొక్క తోడుపాటుతో శైభ్య రాజు చేత చేయబడిన పుత్రజన్మ గురించి సంభాషణ ఏది ఉన్నదో దాని యొక్క గుణం వలన, సాద్గుణ్యం వలన అస్తు దేవత అని ఒక దేవత మనుష్యులు మాట్లాడుకునే సుభాసుములైన మాటలకు అట్లే కాని అని తన ఆమోదాన్ని ప్రకటిస్తుంది. మా అమ్మమ్మ గారు చెప్తుండేవారు, ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతురా, తథాస్తు దేవతలు ఉంటారు పైన, తథాస్తు అంటారంట వాళ్ళ దేవతలు. మనం ఏదైనా మాట్లాడుతుంటే కర్మగాలు ఏదైనా చెప్పారనుకోండి అలాగే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ పురాణాల్లో కూడా అట్లే కాని అని తన ఆమోదాన్ని ప్రకటిస్తుందంట ఒక దేవత. అప్పుడు రాసుల యొక్క ఉదయము పుట్టుకలేక ఏర్పడ్డ లగ్నము, రాశి యందు అర్ధహోర సగములోని 9వ భాగము అంశకము, అవయము, ద్వాదశాంశ మొదలైనవి ఇటువంటి శుభ సమయములందు అనబడినది మరియు చేయబడింది తప్పక జరిగి తీరుతుందనమాట. అందుకని ఇక్కడ అనంతరం అతిశుద్ధ లగ్న హోరాంశకావయుక్త కృత పుత్ర జన్మ లాభ గుణాత్ వయస పరిణామం పగతా అపి శైభ్య స్వల్పైరేవ అహోభి గర్భం అవాప. కొద్ది రోజుల్లోనే కాలేచ పుత్రమతీజన, అంతేకాదు తగిన సమయంలో ఆమె నవయవ్వనవంతుడైనట్టు కుమారుని కన్నది. తస్య విదర్భ ఇది పితానామ చక్రే, తండ్రి అతనికి విదర్భుడని పేరు పెట్టాడు. సజతాం స్నుషాం ఉపయేమే, ఆ విదర్భుడే కోడల్ని చెప్పిన ఒక రాజకన్యను పెళ్లి చేస్తున్నారు. చూడండి మరి ఆమె తీసుకొచ్చిన తర్వాత జన్మించిన అతనికి, అంటే ఇతను ఎంత చిన్నవాడండి అయినా కూడా అతన్ని వివాహం చేశారనమాట. అంతేకాదు తస్యాం చీకృత కౌశిక సంజ్ఞాపుత్ర వజనయత్, అతని వల్ల ఆమెకు క్రతుడు, కౌశికుడు అని 2 పుత్రులు జన్మించారు. అంతేకాదు పునశ్చ తృతీయం రోమపాద సంజ్ఞం, మళ్ళీ రోమపాదుడు అనేటువంటి 3వ కుమారుడు జన్మించారు. రోమపాద సంజ్ఞం కుమార అజీజన. యో నారదాద్ అవాప్త జ్ఞానవాన్ అభవత్, యో నారదాద్ అవాప్త జ్ఞానవాన్ అభవత్. జ్ఞానవాన్ అంటే ఏమిటి? జ్ఞానం పొందినటువంటి వాడు అయ్యాడు. అంటే రోమపాదుని వల్ల బభ్రువునికి పుత్రుడుగా ధృతి, బుబ్రోహ పుత్రో ధృతి, కౌశికస్యాపి చేది పుత్రో అభూత్, యస్య సంతతో చైద్యా భూపాలా
క్రతశ్చ సృషాపుత్రశ్చ పుత్రః కుంతిరభవత్. కౌశికునికి చేది అనే పుత్రుడు కలిగాడు. అతని సంతానంలోని భూపాలుడు చైద్యులు అయ్యారు. సృషాపుత్రుడైన క్రతునికి కుంతి అనే పుత్రుడు పుట్టాడు. కుంతేర్వృష్టి, వృష్ణేర్నివృత్తి, నివృతేర్అర్ధసార్హ, తతశ్చ వ్యోమ, తస్మాదపి జీమూతః, తస్యాపి వంశాకృతి, తతో భీమరథః, తస్మాద్ నవరథః, తతశ్చ దశరథః, తశ్చ శకునిః, తత్తనయః కరంభిః, కరంభేర్దేవరాతో అభవత్. తస్మాత్ దేవక్షత్రః, తస్య మధుః, మధోరనవరతః, అనవరథాత్ పురువత్తః, తతశ్చానురతః, తతః పురుహోత్రో జజ్ఞే, తతశ్చ అంశః, తతశ్చ సత్వతః, సత్వతాదేతే సాత్వత. కాబట్టి కుంతి వల్ల వృష్ణి, వృష్ణి వల్ల నివృత్తి, నివృత్తి వల్ల దశార్హుడు, అతని వల్ల వ్యోముడు, అతని వల్ల జీమూతుడు, అతనికి వంశాకృతి, అతని వల్ల భీమరథుడు, అతని వల్ల నవరథుడు, అతని వల్ల దశరథుడు, అతని వల్ల శకుని కలిగారు. అతని కుమారుడే కరంభి. కరంభికి దేవరాతుడు కలిగాడు. అతని వల్ల దేవక్షత్రుడు, అతనికి మధువు, మధువుకు అనవరథుడు, అనవరథుని వల్ల పురువత్సుడు, అతనికి అనురథుడు, అతని వల్ల పురుహోత్రుడు కలిగారు. అతని వల్ల అంశుడు, అతని వల్ల సత్వుడు కలిగారు. సత్తుని వల్ల ఈ వంశం వారు సాత్తుదులయ్యారు. ఇత్యేతాం ధ్యామఘ సంతతిం సమ్యక్ శ్రద్ధా సమన్విత శృత్వా సర్వపాపై ప్రముచ్యతే. మైత్రేయ, ఈ విధమైన ఈ ధ్యామఘుని సంతతిని గూర్చి చక్కని శ్రద్ధతో, సమ్యక్ అంటే చక్కని, శ్రద్ధా సమన్విత శ్రద్ధతో విన్నవాడు, శృత్వా విన్నవాడు, సర్వపాపై సమస్త పాపాల నుంచి ప్రముచ్యతే విముక్తులవుతాడు. ఇది శ్రీ విష్ణు పురాణే చతుర్థాంశే యదుపుత్రస్య క్రోష్టోః వంశవర్ణనం నామ 12వ అధ్యాయః సమాప్తః. ఈ విధంగా ఈ 12వ అధ్యాయం కూడా ముగిసిందనమాట. కాబట్టి మనం ఈ 12 అధ్యాయాలు ముగించున్నా, ఇంకా సమయం కూడా అయిపోవచ్చింది. ఇంకా చదవడానికి అంత సమయం లేదు. కాబట్టి గురువుగారు ఇక్కడ మీరు గురుగారు దాసం అండి. తస్యాపి మధు, మధుకి కుమార వంశాత్ అనుహు అని ఉందండి. లాస్ట్ లైన్ లో 12వ, ఇప్పుడు చదివిన స్వర్గలో 12వ దాంట్లో చివర్లో చెప్పండి. తస్యాపి మధు అదేనా కుంతే వృష్టి? అదేనా కుమార వంశ అనుహు పురమిత్రః పృథ్వీపతి అభవత్. మొదటి చెబుతాను చూడండి. కౌశికస్యాపి చేది పుత్రో అభూత్ ఉందా? అక్కడి నుంచి యస్య సంతతో కౌశికస్యాపి చేది పుత్రో అభవత్. తర్వాత కుంతే వృష్ణి, అదేనా? కుంతి వల్ల భూపాలః నేను చదువుతాను చూడండి, నేను చదువుతాను ఒకసారి చూడండి. వృష్ణేహే నివృత్తి, వృష్ణి వల్ల నివృత్తి, కరెక్టా? నివృత్తి వల్ల నివృతే దశార్హ, నివృత్తి వల్ల దశార్హుడు. తతశ్చ వ్యోమ, అతని వల్ల వ్యోముడు. తస్మాదపి జీమూత, అతని వల్ల జీమూతుడు. తస్యాపి వంశాకృతి, అతనికి వంశాకృతి. తతో భీమరథ, అతని వల్ల భీమరథుడు. తస్మాత్ నవరథ, అతని వల్ల నవరథుడు. తతశ్చ దశరథ, అతని వల్ల దశరథుడు. తస్య శకుని, అతని వల్ల శకుని. తత్తనయ కరంభి, అతని కుమారుడే కరంభి. కరంభికి దేవరాతుడు కలిగాడు. కరంభే దేవరాతో అభవత్, అతని వల్ల దేవక్షత్రుడు. తస్మాత్ దేవక్షత్ర. తస్య మధుః, అతనికి మధువు. మధోర్ అనవరత, మధువుకు అనవరతుడు. ఇక్కడేనండి, ఇది మధుకి కుమార వంశ తనువు అని ఉంది. లేదు, మధోర్ అనవరత, అనవరత పూర్వత్స, అనవరతుని వల్ల మధ్యలో ఇది ఉన్న వల్ల ఇది బ్లాకెట్ లో పెట్టుకోవాలి, ఇది అవసరం లేదనుకుంటా. అనవరతుని వల్ల, అది అనవరతుని వల్ల కురువత్సుడు, అతనికి అనురథుడు. కురువత్సుడికి అతనికి అనురథుడు. తతశ్చ అనురథ, తతః పురుహోత్రో, అతని వల్ల పురుహోత్రుడు కలిగారు. జజ్ఞే కలిగారు. తతశ్చ అంశ, అతని వల్ల అంశుడు. తతశ్చ సత్వతః, అతని వల్ల సత్వతుడు. సత్వతాదేతే సాత్వతాః, సత్వతాద్ ఏతే సాత్వతాః. సత్వతాద్ అంటే సత్వతుని వల్ల ఈ వంశం వారు కూడా సాత్వతులు అయ్యారు.